ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభం. మనము మందిరం యొక్క విశిష్టత అనే అంశంపై మనం ధ్యానాలను వింటూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మందిరంలో పరిశుద్ధత అనేది ఎంత ప్రాముఖ్యత కలిగిందో అనే విషయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ దయగల కృపగలిన హస్తాలకు మమ్మల్ని అప్పజెప్పుకుంటున్నాం నాయన. ఈ దిన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ముఖ్యంగా నాయన మేము నీ దృష్టిలో నీ సన్నిధిలో మేము ఏ విధంగా ఉండాలో అనేటువంటి విషయాన్ని మాకు బయలుపరచండి నాయన. పరిశుద్ధత నువ్వు కోరుకున్నటువంటిది. మమ్మల్ని పరిశుద్ధపరచడానికే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మా నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసి మమ్మల్ని పరిశుద్ధులుగా నీతో సహవాసం కలిగి ఉండే బిడ్డలనుగా మమ్మల్ని ఏర్పాటు చేశావు. నీకే వందనాలు. ఈ దినవాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే పలు చోట్ల పరిశుద్ధత యొక్క ప్రాధాన్యత ఏమిటి, లేదంటే పరిశుద్ధంగా ఉండటానికి పిలుపును మనము వింటూ ఉంటాం. లేవియ కాండము 11వ అధ్యాయము 44-45 వచనాలను మనం చదివితే, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. దేవుని యొక్క అనంతమైన ప్రణాళికలో ఆయన పోలిక చొప్పున నరుని తయారు చేశాడు, ఆదామవ్వలను తయారు చేశాడు. అయితే పాప రహితులుగా వారుండి పాపం లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవునితో సహవాసం కలిగి దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో దేవునితో సంబంధాన్ని కోల్పోయారు. ముందుగానే చెప్పాడు, ఈ పండు తిను దినమున నిశ్చయంగా నీవు చచ్చెదవు అనే మాట మాట్లాడాడు. అంటే మరి అప్పటికి చావలేదే, బ్రతికే ఉన్నారు కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మానవుడు కోల్పోయాడు, వేరైపోయాడు. అంటే ఒక పాపి దేవునితో సహవాసం చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేవి కాండంలో మనం చూసినట్లయితే చాలా సంగతులు ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా జీవితాలు ఉండాలా, మందిరానికి వచ్చేటప్పుడు ఏ విధంగా ఉండాలా, మందిరపు ఆవరణంలోనికి అడుగుపెట్టినప్పుడు వారి పరిస్థితులు ఏ విధంగా ఉండాలా అన్నీ కూడా ఎంతో తేటగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాసి పెట్టాడు. అయితే దేవుని యొక్క పిలుపు ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి. మనిషిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతిదానికి కూడా ఒక మందు లేకుంటే ఒక వ్యాక్సిన్ కనిపెట్టబడింది. ఒకప్పుడు పోలియో వ్యాధి చేత చాలామంది పిల్లలు అంగవైకల్యం కలిగిన వారుగా, లేకుంటే ఏదో సమస్య ఏదో ఒక లోపాన్ని బట్టి ఉంటే దాని కొరకు పోలియో వ్యాక్సిన్ కనిపెట్టారు. ఆ వ్యాక్సిన్ వేయబడిన తర్వాత ఆ జబ్బు వారికి మరి రాదు అనేది దాని అర్థం. అలాగే టీబీ ఉందనుకోండి, ఆ టీబీకి కూడా ఒక వ్యాక్సిన్. అయితే ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క మందు కనిపెట్టబడింది. కానీ ఈ పాపం అనేటువంటి రోగానికి మందు లేకుండా పోయింది. మందు లేదు, ఈ మందు తీసుకుంటే ఇక పాపం చేయడు అని అనుకోవటానికి వీళ్ళే. శరీరంలో ఉన్నంత కాలం ఈ శరీరము పాపము తట్టు మనల్ని ఈడ్చుకెళ్తూ ఉంటుంది. ఒక జిగటగల దొంగ ఊబిలోనికి ఈడ్చుకెళ్ళినట్లు ఈ శరీరము బహుభయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈడ్చుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ప్రభు పిలుపునిస్తున్నాడు, బిడ్డ
నేను పరిశుద్ధుడని నాయన, మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి. మీరు నాతో ఉండటానికే నేను ఈ లోకానికి వచ్చి శరీరధారిగా వచ్చి ఒక పరిశుద్ధుడనుగా పాపరహితుడనుగా ప్రాణం పెట్టి మీ కొరకు ప్రాయశ్చిత్తం చేశారు. ఇక మీదట మీరు చింతించాల్సిన పని లేదు. మీరు చేయవలసింది ఒక్కటే, మీ స్థితిని మీరు ఒప్పుకొని నా తట్టు మీరు మరలినట్లయితే నాతో పాటు ఉండేటువంటి యోగ్యతను మీరు పొందుకుంటారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పాపం అనేది ఏలుబడి చేస్తుందా? గమనించినట్లయితే ఈరోజు అన్నిటికంటే మించి లేకుంటే ప్రమాదకరమైంది ఏమిటి అనేది ఆలోచన చేస్తే మనస్సు. ప్రతిదాన్ని కూడా అదుపులో పెట్టుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఈ మనస్సును ఆధీనంలో ఉంచుకోవడం అనేది చాలా కష్టతరమైనటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ మనస్సును మనం జాగ్రత్తగా, ఈ మనస్సును దేవుని యొక్క సహవాసంలో ఉండి దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాన్ని బట్టి ఈ మనసులో ఉండే కోరికలన్నింటినీ కూడా జయించగలుగుతాం. కాబట్టి ప్రభు పిలుపునిస్తున్నాడు, బిడ్డ నేను పరిశుద్ధులను, మీరును పరిశుద్ధులుగా ఉండండి అని అంటున్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధత యొక్క నిర్వచనం లేకుంటే పరిశుద్ధత యొక్క ఉద్దేశం ఏమిటి అనేది మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలను మనం చదివినట్లయితే ఇక్కడ అంటున్నాడు, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అనే మాట చెప్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనసు చాలా ప్రమాదకరమైనది. అందుకే ఒక పాట కూడా ఉంటుంది, మనసా నన్ను వేధించకు, పాపములో నన్ను పడనీయకు అనేటువంటి ఒక మాట మనం ఆ పాటలో వింటాం. అంటే ఈ మనస్సును బట్టి మనుషులు పాపభూయిష్ఠులైపోయి, పాపానికి లోబడి, పాపానికి దాసులైపోయి అందులో నుంచి విడుదల పొందుకోలేనటువంటి పరిస్థితులు ప్రజలు ఉంటున్నారు. కాబట్టి మనసును మన ఆధీనంలో ఉంచుకోవడం అది ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే మనకు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఇది సాధ్యమవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి సమస్తము సాధ్యమే. అయితే దేవుడు మనల్ని రక్షించుకున్న తర్వాత మనకు కూడా ఆ సామర్థ్యాన్ని ఇచ్చి, మనకు కూడా ఆ యొక్క స్థితినిచ్చి, దేవుడు ఆశపడుతుంది ఏంటంటే ఆయనలాగా ఆయన స్వారూప్యంలోనికి మలచబడాలి అనేది దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధత యొక్క నిర్వచనం ఏంటంటే ఈ మనసును మన ఆధీనంలో ఉంచుకోవాలి. ఒకానొక కాలంలో టీవీ యాంకర్గా ఉన్నటువంటి ఒక సహోదరి దగ్గర చాలా ప్రఖ్యాతిగాంచినటువంటిది అన్నీ ఉన్నాయి, కానీ ఆమె మనసు నిలుపుకోలేక ఆమె ఒకరోజు 7 అంతస్తుల మేడ నుంచి కింది పడిపోయి ఆత్మహత్య చేసుకుందంట. ఆమె రాసినటువంటి నోట్లో ఆమె రాసింది ఏంటంటే, నా మనసును నా స్వాధీనంలో ఉంచుకోలేక పాపాన్ని బట్టి నేను నెమ్మది లేకుండా ఉన్నాను అని చెప్పి ఆ యొక్క సూసైడ్ నోట్లో రాసిందంట. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మనసు మన ఆధీనంలో ఉండాలి అంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తర్వాత మూడవదిగా మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధత లేకుండా మనం దేవుని చూడలేము. అందుకే ధన్యతల్లో ఒక మాట అంటాడు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటాడు. అంటే అపవిత్రతతో దేవుని సన్నిధికి రాలేము, ఆయనను చూడలేము. అందుకే చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, పసిపిల్లలుగా ఉన్నప్పుడు అంట
బిడ్డలు దేవదూతలు వారితో ఆడుకున్నట్లు వారు తలంచి వారు సంతోషంగా నవ్వుతూ కనిపిస్తారంట. వయసు పెద్దగా అవుతూ ఉంటుంటే తలంపుల యొక్క మార్పు లేదంటే శరీరం యొక్క మార్పును బట్టి నెమ్మదిని కోల్పోతూ ఉంటారు. ఎక్కడైతే పరిశుద్ధతను కోల్పోతారో ప్రియమైన దేవుని బిడ్డ, అక్కడ నెమ్మది ఉండదు. అందుకే ఇక్కడ తేటగా అంటున్నటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఒకవేళ అలాంటి జీవితం ఉంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండాలి అని మాట్లాడుతున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణం మనల్ని బలపరచటానికి, మనల్ని స్థిరపరచటానికి, పరిశుద్ధతలో నడిపించడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయం చేస్తాడు. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 13, 14 వచనాలను చదివినట్లయితే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులుగా పిలువబడతారు. ఇది పరిశుద్ధతలో ఉన్నటువంటి గొప్పతనం. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ శరీర క్రియలను మనం జయించవచ్చు. ఏమంటే అన్ని చేయగలుగుతున్నాం కానీ ఈ శరీరాన్ని జయించలేకపోతున్నామండి అంటుంటారు. కారణం ఏంటంటే, ఈ శరీరంలో ఉన్నంత కాలం పాపం అనేది ఏలుబడి చేస్తుంది. కానీ ఆ పాపం అనేది మనిషి యొక్క పతనానికి కారణమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. గనుక పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యం. ఎలా ఈ పరిశుద్ధతలోనికి రావటానికి నేనేం చేయాలి అనంటే, మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. అందుకే దేవుని యొక్క సన్నిధిని మనం ఎక్కువగా ప్రేమిస్తూ దేవునికి లోబడేటువంటి మనసు మనం కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. చాలా మందికి లోబడే మనసు ఉండదు. పైకి మాత్రం లోబడ్డట్టుగానే ఉంటారు, కానీ వాస్తవ స్థితిని మనం గమనించినట్లయితే వాళ్ళు లోబడరు. వారికి ఇష్టం ఉండదు దేవునితో. ఈ వయసు చాలా ఎంజాయ్ చేయాల్సిన వయసు. ఈ వయసులో దేవునితోని ఏం సంబంధం కలిగి ఉంటాం. కానీ ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో వారు పాపాన్ని జయించగలిగే శక్తిని పొందుకుంటారు. తర్వాత రెండవదిగా మనం గమనించాలి, ఈ పాపాన్ని జయించాలి, లేదంటే ఈ శరీరాన్ని జయించాలి, తలంపులను జయించాలి అని అంటే అడుగడుగున మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము స్మరణకు తెచ్చుకోవాలా. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా పాపాన్ని జయించవచ్చు, శరీరాన్ని జయించవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. మూడవదిగా గమనించినట్లయితే ప్రతి నిత్యము మనం పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడి, ప్రభువా ఆయన ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయ్యా, ఇలాంటి తలంపులు వస్తున్నాయ్యా, దయతో నన్ను కనికరించిన ఆయన, వీటిలో పడిపోకుండా కంటి చూపు ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ఏ విషయం ద్వారానైనా పాపము అనే దానికి నేను లోబడటానికి ఆస్కారం ఉంది కనుక ప్రభువా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మచేత నన్ను బలపరిచి జయించే శక్తి నువ్వు అని దేవుణ్ణి అడగాల ప్రియ దేవుని బిడ్డలారా. నాలుగవదిగా మనం గమనిస్తే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒకవేళ పాపం ఉంది లేకపోతే పాపం పొంచి ఉంది అంటే ఆ స్థలంలో ఉండకుండా అక్కడి నుంచి పారిపోవాలి. కీర్తన 1వ అధ్యాయం 1వ వచనములు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అనే మాట మాట్లాడతారు. నడవద్దు, నిలువద్దు, కూర్చోవద్దు అంటున్నాడు. ఒక యవనస్తుల కోడికలో ఇదే ప్రశ్న వేస్తే నడవద్దు అంటున్నాడు, నిలవద్దు అంటున్నాడు, కూర్చోవద్దు అంటున్నాడు. ఏం చేయాలి బిడ్డ అని అడిగితే ఆ బిడ్డలు చెప్పిన మాట ఏంటో తెలుసా? పారిపోవాలి అంకుల్ అని అన్నారు. పాపం ఉన్న చోట అక్కడ నిలువబడటానికి వీలు లేదు. రక్షింపబడిన తర్వాత, రక్షణ అనుభవంలోనికి వచ్చిన తర్వాత చేయవలసినటువంటి పని ఏంటంటే, పాపం ఉన్న చోటికి మనం వెళ్ళకూడదు. పాప సంబంధమైనటువంటి వాటి తట్టు దృష్టి పెట్టకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాకుండా మనం ఎప్పుడు కూడా నీతిగా ఉండటానికి, ప్రభు యొక్క నీతిని మనం పొందుకున్నాం కనుక ఆ నీతిని మనం కలిగి ఉండి
నీతిగా జీవించటానికి తీర్మానం చేసుకొని నీతిమంతులంగా తీర్చబడేటువంటి అనుభవంలో ఉండాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైంది. మనల్ని ప్రేమించి ఈ పాపము నుండి విడుదల కలిగించటానికే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన యొక్క రక్తం ధారపోసి పాపమును పరిహరించి ఈరోజు ఆయన మనల్ని విలువ పెట్టి కొనబడిన ఈ దేహంతో ఆయనను మహిమపరచాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. గనుక మన పరిస్థితి ఏ విధంగా ఉందో పరీక్షించుకుందాం. ఒకవేళ దేవుడు మాట్లాడుతుంటే సరి చేయబడాలని దేవుడు మనకు తెలియజేస్తున్నట్లయితే ఉన్న పాటున ఉన్న పరిస్థితుల్లో మనం ఆయనకు సరెండర్ అయిపోవాలి. మనుషులంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక నియమాన్ని పెట్టుకొని ఈ విధంగా అయితే అనుకోవడం కాదు. దేవునితో సహవాసం కలిగి దేవుని కలిగిన వారంగా ఉంటే ఈ లోకాన్ని పాపాన్ని మనం జయించి జయ జీవితం జీవించడానికి దేవుడు సహాయము చేస్తాడు. మందిరం యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం జ్ఞాపకం చేస్తే మందిరంలో దినదినము అధికమైన పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించడానికి దేవుడు తన వాక్యం ద్వారా దైవ సేవకుల ద్వారా మాట్లాడి మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. సో కాబట్టి మందిరంలోకి వెళ్ళేటప్పుడు మంచి ఆలోచనతో మంచి తలంపులతో నువ్వు వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను దర్శించి నీ జీవితంలో నా జీవితంలో ఆయన గొప్ప కార్యం చేయగలడు. సో అలాంటి గొప్ప కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, నాయనా మందిరం యొక్క విశిష్టతలో నాయనా పరిశుద్ధత ఎంతో ప్రాముఖ్యమైందని జ్ఞాపకం చేశావు. నాయనా పరిశుద్ధత లేకుండా నాయనా మేము నీ చెంతకు రాలేం, నీ సన్నిధిని మేము అనుభవించలేం. పాపం అనేది మమ్మల్ని వెంటాడినప్పుడు నీ నుండి పారిపోయే పరిస్థితులు వస్తుంటాయి. నీ నుండి పారిపోకుండా ప్రభువా నీ పరిశుద్ధతలోనికి రోజు రోజుకి నాయన నూతన అనుభవం ద్వారా నీతో సహవాసం కలిగి నీకు ఇష్టకరమైన జీవితం జీవించగలిగే కృపను మీరు ఇవ్వండి నాయన. ఎవరైతే పాపాన్ని జయించలేకపోతున్నారో అయా పరిశుద్ధాత్మ శక్తిని మీరు దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సమస్తాన్ని జయించగలం కనుక ఆయన నీ శక్తినే కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభును మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.